అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా టెర్రస్ గార్డెన్ పైన పెట్టినటువంటి మొక్కలు, వెజిటబుల్స్ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చూద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే కాకర చెట్టు, వైట్ కాకర అనమాట. ఈ విత్తనాలను నేను అగ్రికేన్ అనే ఆన్లైన్ నుండి ఆర్డర్ చేయడం జరిగింది. అయితే ఇది చిన్న కుండీలో, బ్లాక్ టబ్ ఉంది కదా, ఈ బ్లాక్ చిన్న టబ్లో పెట్టడం వల్ల చిన్న చెట్టు అయితే వచ్చింది. కానీ ప్రతి ఆకుకి ఫ్లవర్స్ అయితే బాగా వచ్చేసాయి, కానీ చిన్న చిన్న కాయలు అయితే కాస్తున్నాయి. బలం సరిపోవడం లేదు దీనికి. నేనైతే బలం వేస్తున్నాను కానీ ఇది బాగా తీసుకుంటున్నట్లేదు. సో కాబట్టి ఇగో చిన్న చిన్న కాయలు అయితే వచ్చాయి. ఒక కాయ అయితే అసలు ఆల్రెడీ పండిపోతుంది, కనిపిస్తుంది కదా. ఇంకా కొన్ని రకాల మొక్కలు అయితే వేయడం జరిగింది. అవి కూడా మీకు నేను చూపిస్తాను. చూసి మా టెర్రస్ గార్డెను ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి. ఇదైతే క్లౌ బీన్స్ అనమాట. ఇది కూడా చిన్న సేమ్ కాకర చెట్టు అయితే ఎలా అయితే పెట్టాను, అలాగే ఒక చిన్న టబ్లో అయితే ఈ క్లౌ బీన్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ మొక్క అయితే ఎక్కువ పాకలేదు, కాయలు అయితే బాగా వచ్చేసి వెయిట్ ఎక్కువైపోయింది అనమాట. వెయిట్ ఎక్కువైపోయి పడిపోతుంది. చూసారు కదా ఎలా పడిపోయిందో. సో క్లౌ బీన్స్ నేనైతే ఇవి చిన్న చెట్టు వచ్చింది కాబట్టి ఈ కాయలన్నిటినీ నెక్స్ట్ ఎక్కడైనా పెడదామని వదిలేసాను అలాగే విత్తనాల కోసం. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే కాసిందో, చిన్న చెట్టు అయినా. ఈ మొక్క బీర మొక్క అండి, రీసెంట్గానే పెట్టాను కాబట్టి ఇప్పుడిప్పుడే చిన్నగా పాకుతుంది. చూడండి, ఈ 3 మొక్కలకి అయితే ఒక చిన్న థ్రెడ్స్తో చిన్న పందిరి అయితే వేశాను, కానీ పందిరి వరకు అయితే పాకడం లేదు. చిన్న మొక్కలుగానే బలం సరిపోవట్లేదు కదండి, అందుకని చిన్న మొక్కలుగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ప్లాన్ చేసి వీటిని బాగా పెంచాలనుకుంటున్నాను. ఇదైతే పాలకూర, ఇది కూడా రీసెంట్గానే వేసానండి. చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి, దీనిలో కూడా చిన్నగా వచ్చాయి. ఇవి వచ్చేసరికి పచ్చిమిర్చి మొక్కలు, ఇవి వెరైటీ ఆఫ్ పచ్చిమిర్చి అనమాట. ఇది వచ్చేసరికి ఎల్లో పెప్పర్ అనమాట, ఎల్లో పెప్పర్ ప్లాంట్స్. ఇది క్యాప్సికమ్ అయితే చిన్న చిన్నవి వచ్చాయండి, మరి ఇవి నిలుస్తాయా నిలవా అనేది తెలీదు, చూడాలి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వైట్ శంకు ఫ్లవర్స్ అనమాట. ఇవి వచ్చేసరికి బ్లాక్ బాల్ మిర్చి ప్లాంట్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి బ్రోకలీ ప్లాంట్స్ అండి. ఇవి చిన్నగా ఉన్నాయి, మరి ఇన్ని వేయచ్చో వేయకూడదో తెలియదు, కానీ ప్లాంట్స్ అయితే పెడితే ప్రతి ఒక్క విత్తనం అయితే బాగా వచ్చేసింది. సో అలాగే ఉంచేసాను, చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు ఐడియా లేదు. ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఈ టెర్రస్ గార్డెన్ అనేది పెట్టడం. సో కాబట్టి నాకు అంత ఐడియా లేదు, చూసి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఎవరైనా టెర్రస్ గార్డెన్ని చేస్తూ ఉంటే నాకేమైనా చిన్న చిన్న ఐడియాస్ కానీ అలా ఏమన్నా ఈ వీటిల్లోని చిన్న చిన్న కుండీల్లోనే మొక్కలను మంచిగా పెంచడం అనేది మీరు ఎవరైనా నాకు చెప్తే కంపల్సరీ నేను ఆ డెసిషన్ తీసుకొని నేను కూడా మంచిగా పెంచడానికి ట్రై చేస్తాను. ఎవరైనా ఉంటే చిన్న చిన్న సలహాలు అనేవి ఇవ్వండి ప్లీజ్, కామెంట్ రూపంలో తెలియజేయండి. మా టెర్రస్ గార్డెను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇయరే కాబట్టి చేసింది, చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచిగా ప్లాన్ చేస్తాను. ఇంకా కొన్ని మొక్కలను అయితే వేయడం జరిగింది. ఇవన్నీ వచ్చేసరికి క్రోటన్స్ అండి, మందారాలు, అలాగే స్పైడర్ ప్లాంట్స్, తెల్ల మందారం, స్నేక్ ప్లాంట్స్, అలాగే ఇది ఎల్లో షేడ్ స్నేక్ ప్లాంట్ అనమాట, ఇది స్పైడర్ ప్లాంట్. అలా కొన్ని మొక్కలను అయితే పెట్టాను. ఒకసారి చూడండి, మీరు కూడా ఏదైనా సలహా ఉంటే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.